హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. సో ఈరోజు ఇంకొక కొత్త మైనింగ్ యాప్తో మీ ముందుకు వచ్చానండి. ఆ మైనింగ్ యాప్ ఏంటంటే కీ బ్లాక్ చైన్ అనమాట. కేఈవై కీ. సో కీ పబ్లిక్ బ్లాక్ చైన్ అనేది వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్ అనమాట. సో ఈ మైనింగ్ అయితే స్టార్ట్ అయ్యి 1 జూన్ స్టార్ట్ అయిందండి. సో 1 జూన్ నుంచి నేను దీన్ని ఫాలో అవుతున్నాను. సో 1 జూన్న నేను చూసినప్పుడు ఇక్కడ 1200 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 12K అయిపోయారనమాట. సో ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది. అండ్ వెబ్సైట్ కూడా బాగానే ఉంది. వెబ్సైట్ చూశాను, మీకు చూపిస్తాను. సో ఇప్పటి వరకు ఈ మైనింగ్ అప్లికేషన్ ఈ మైనింగ్ దాంట్లో ఏ అప్డేట్స్ ఉన్నాయని చూద్దాం ఫస్ట్. తర్వాత మైనింగ్ చేయాలి అంటే ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అన్న ప్రాసెస్ చూద్దాం. అలాగే టోటల్ సప్లై ఎంత, మైనింగ్ ఎంత పీరియడ్ ఉంటుంది, ఇలాగ మొత్తం ప్రాజెక్ట్ కోసం మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి ఈ వీడియోలో. సో ఫస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినాయని చూద్దాం. సో ఫస్ట్ అప్డేట్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 5 డేస్ బ్యాక్ మైనింగ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇందులో ఇంకొక అద్భుతం ఏంటంటే మనం ఈ కీ కాయిన్స్తో పాటు మనం బిట్ కాయిన్ కూడా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అది ఎలాగా అన్నది కూడా మీకు చెప్తాను. ఓకే, సో ఒక్కొక్కటి అయితే అప్డేట్స్ చూద్దాం. సో 3 డేస్ బ్యాక్ ఒక అప్డేట్ వచ్చింది. యాక్చువల్గా ఈ అప్డేట్ వచ్చాకే నాకు ఈ మైనింగ్ యాప్ చేయాలని అనిపించింది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడైతే ప్రజెంట్ మైనింగ్ అనేది వెబ్సైట్లో మాత్రమే చేయగలం, ఇంకా యాప్ అనేది రాలేదు. సో యాప్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. చూడండి, కీ ఈజ్ అబౌట్ టు అండర్గో న్యూ చేంజెస్ అండ్ we will launch the app on 12th June 2025. సో 12th జూన్న మనకి యాప్ అనేది వస్తుంది అనమాట. సో ప్రజెంట్ మైనింగ్ అనేది ఓన్లీ మనం వెబ్సైట్లోనే చేయాలి. సో నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగిందండి. మనం ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ ట్విట్టర్ ఫాలో అవుతారో వాళ్ళకి నేను పెట్టే ముందు అప్డేట్స్ అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసి అది కమ్యూనిటీకి పనికి వస్తుంది అన్నది మాత్రమే నేను పోస్ట్ చేస్తాను. అక్కడ పోస్ట్ చేశానంటే అది బాగా వర్క్ అవుతుంది అనుకుంటే దాన్ని ఏం చేస్తానంటే వీడియో చేస్తానన్నమాట. సో ఇలా ఫేజెస్ వైజ్ మనం వెళ్తాం అనమాట. సో ఇక్కడ ఇందులో అయితే క్లియర్గా వాళ్ళు చెప్పారు, నేను మీకు యాప్లో కూడా చూపిస్తాను. టోటల్ సప్లై అనేది 97 మిలియన్ మాత్రమే, చాలా తక్కువ అనమాట. మనం రూబీ ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో జాయిన్ అయితే మనకి ఏ ఫీల్ అయితే వస్తుందో ఇప్పుడు ఈ యాప్లో అదే ఫీల్ అనమాట. ఎందుకంటే 97 మిలియన్ అనేది చాలా తక్కువ. అందులోని 40 మిలియన్ మాత్రమే మైనింగ్కి ఇచ్చారనమాట. సో చాలా తక్కువ అనమాట. అండ్ రోజుకి 1.2, అది మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ అలాగే మీరు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ ఆల్రెడీ లింక్ పెట్టాను. సో అక్కడ మీరు ఆ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగనేది చూద్దాం. సో తర్వాత మనం యాప్ కోసం చూద్దాం, మొత్తం ప్రాజెక్ట్ కోసం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్కి వెళ్ళండి. ఇది వేరే ఫోను. సో ఈ వేరే ఫోన్లో మీకోసం ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది ఫస్ట్ నుంచి చూపిస్తాను. సో ఈ లింక్ ఉంది కదండి, సో ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు key.top అనే వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడికి ఇలా రాగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్టర్ అని కొట్టాలి. ఓకే, కొట్టాక అక్కడ యూఎస్ఏ అని ఉంది కదండి, అక్కడ ఇండియా అని పెట్టడానికి ట్రై చేయకండి, అవ్వదు. సో యూఎస్ఏ అని పెట్టి వదిలేసేయండి. సో ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా ఇన్విటేషన్ కోడ్ అనేది ఇలా వస్తుంది. మీరు మళ్ళీ ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు యూజర్ నేమ్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే, మీ యూజర్ నేమ్ ఇచ్చుకొని ఏదైనా ఇచ్చుకోవచ్చండి, ఇచ్చుకొని మీరు కన్ఫర్మ్ చేయాలి. సో మీరు పాస్వర్డ్ ఇచ్చాక ఇలాగ కీ ఒకటి జనరేట్ చేస్తుందండి. ఈ కీనేమో మీరు ఏం చేయాలంటే సేఫ్గా ఒక దగ్గర పెట్టుకోవాలి. సో బ్యాకప్ చేసుకోవాలన్నమాట. చూడండి, బ్యాకప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక కీ లాగా వస్తుంది అనమాట. అంటే ఫాస్ట్ ఫ్రీజ్ లాగా ఉండదు, జస్ట్ ఒక ఏంటంటే ప్రైవేట్ అడ్రస్ వస్తుంది అనమాట. అది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఫ్యూచర్లో మళ్ళీ ఇది రికవర్ చేయాలంటే అది ఉండాలన్నమాట. సో లాస్ట్ 4 డిజిట్స్ గుర్తుపెట్టుకోవాలని లాస్ట్ 4 డిజిట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలన్నమాట. మనకి ఏదైతే లాస్ట్ 4 డిజిట్ ఉందో అది సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ కొట్టాలి. ఓకే, కన్ఫర్మ్ కొట్టాక మీకు మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. సో మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి.
ఓకే, లాగిన్ అయితే మీకు ఇలా వస్తుంది అనమాట. జస్ట్ మీరు ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, సో అది స్టార్ట్ చేస్తే మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇలాగా మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ ఎవరికి కీ వెరిఫికేషన్, ఇక్కడ జస్ట్ మీకు ఈమెయిల్కి సెండ్ వెరిఫికేషన్ కొడితే ఒక కోడ్ వస్తుంది అనమాట. సో ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది, మీరు వెరిఫై అయినట్టు. ఓకే, సో తర్వాత మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తారనమాట, మీ టీమ్ అన్నప్పుడు ఇక్కడ కనిపిస్తారు. అండ్ తర్వాత మీరు ఇన్వైట్ చేయాలి అంటే మీ ఇన్విటేషన్ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు నొక్కితే మీ ఇన్విటేషన్ కోడ్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇది కాపీ చేసుకొని మీరు ఎవరికైనా సెండ్ చేసుకోవాలి. సో అక్కడ మీకు దానివల్ల మీకు మైనింగ్ స్పీడ్ యాక్చువల్గా నార్మల్గా సింగిల్ మైనర్కి అయితే మీకు 1.2 కీ కాయిన్ పర్ 24 అవర్స్కి, అంటే ఒక రోజుకి 1.2 మాత్రమే వస్తుంది. సో చాలా తక్కువ అండి, ఎందుకంటే సప్లై అనేది మీకు చూపిస్తాను. సప్లై అనేది చూడండి చాలా లిమిటెడ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే టోటల్ సప్లై 97 మిలియన్, అందులో మైనింగ్కి ఇచ్చింది జస్ట్ 40 మిలియన్ మాత్రమే సప్లై. ఓకే, సో చాలా తక్కువ ఉంది మైనింగ్ అనేది, కాయిన్స్ అనేది, టోటల్ సప్లై అనేది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకా యాప్ వచ్చేస్తే మనకి ప్లే స్టోర్లోకి తర్వాత యాప్ స్టోర్లోకి మనకి యాప్ అనేది 12th వస్తుంది. సో అప్పుడు చాలామంది ఎక్కువ మంది జాయిన్ అయిపోతారు కాబట్టి హాల్వింగ్ జరిగిపోతుంది. ఫస్ట్ హాల్వింగ్ జరిగిపోతే ఇది ఇప్పుడున్న మైనింగ్ రేటు ఆఫ్ పడిపోతుంది అనమాట, 1.2 నుంచి 0.6 పడిపోతుంది. సో అప్పుడు మనకి ఎక్కువ రావు. అలాగే ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే సో ఇక్కడ మనకి బీటీసీ కాయిన్స్ కూడా మనం మైన్ చేసుకోవచ్చు. సతోషి కోర్ ఎవరైతే మైనింగ్ చేశారో వాళ్ళకి తెలుస్తుందండి. సతోషి యాప్ అని చెప్పి ఒకటి ఉండేది మన దగ్గర, అప్పుడు సేమ్ అలాగే కోర్ కాయిన్స్ వచ్చేవి, బిట్ కాయిన్స్ కూడా మనకి మైన్ అయ్యేవి. సో ఇక్కడ మీరు ఇన్విటేషన్స్ ఎక్కువ మందిని చేసుకోవడానికి ట్రై చేయండి. సో ట్రై చేస్తే మీకు బెనిఫిట్ ఎంత ఉంటుందంటే చూడండి, మీరు సపోజ్ 20 మెంబర్స్ని కానీ ఇన్వైట్ చేసుకుంటే, అంటే ఇది అడిషనల్ బెనిఫిట్, చేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. 20 మెంబర్స్ని ఇన్వైట్ చేయగలిగితే మీకు 0.002034 బీటీసీ 24 అవర్స్కి వస్తుంది. అంటే ఎంత అంటే మీకు చూపిస్తాను, క్యాలిక్యులేటర్లో వేసి చూపిస్తాను మీకు. $0.0024 అంటే మీకు రోజుకి $24 వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఒక బిట్ కాయిన్ $1 lakh కాబట్టి అందులో 0.0024 అంటే $24 వస్తాయి పర్ డేకి. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి. సో ఈ యాప్ అనేది మన ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం అండ్ ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది, తక్కువ మైనింగ్ సప్లై ఉంది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువ మైనింగ్ యాప్ వచ్చేలోపు మనం ఎక్కువ మైనింగ్ చేసుకోవాలి. సో ఇది మైనింగ్ చేసే విధానం. జస్ట్ మీరు ఇప్పుడు నార్మల్గా ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఏమి రావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్వైట్స్ ఉంటేనే ఇక్కడ బిట్ కాయిన్ మైనింగ్ అనేది అవుతుందండి, లేదంటే అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే రేపటి నుంచి మనకి మైనింగ్ అనేది స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అది బిట్ కాయిన్ మైనింగ్ అనేది స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈరోజే మ్యాక్సిమం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది మైనింగ్ అండ్ టోటల్ సప్లై ఇదంతా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం చూద్దామండి. అసలు ఏంటి, అఫీషియల్ యాప్ అయితే ఇంకా రాలేదు, 9th వస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ మీరు 12th వస్తుంది అని చెప్పారు. సో 12th మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది, లేదా ప్లే స్టోర్ అండ్ గూగుల్ స్టోర్లో మనం చూడొచ్చు, అదే యాప్ స్టోర్లో మనం చూడొచ్చు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ చూడండి, వీళ్ళకి యూటిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ వీళ్ళది. ఓకే, సో అలాగే వీళ్ళు చూడండి ఏఐ చాట్ బోట్ ఉంది ఇక్కడ, అంటే మనకి చాట్ జీపీటీ ఉంది కదా, సేమ్ అలాంటిది వీళ్ళకి ఉందన్నమాట. దాని పేరు ఏంటంటే కీ ఇంటెల్. సేమ్ చాట్ జీపీటీ ఎలాగుందో సో అలాగా ఒక చాట్ జీపీటీ లాంటిది వీళ్ళు ఓన్గా బ్లాక్ చైన్ మీద రెడీ చేస్తున్నారనమాట. అండ్ ఇంకోటి నెక్స్ట్ యూటిలిటీ ఏంటంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, వీళ్ళ ఓన్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనేది ఫామ్ చేస్తారంట. ఓకే, సో దాంట్లో 20+ పబ్లిక్ చైన్స్, అంటే పబ్లిక్ బ్లాక్ చైన్స్, అంటే ఈటీసీ, ఇథీరియం, బిట్ కాయిన్, ట్రాన్ ఇలాంటివన్నీ సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు. ఇంకా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. అలాగే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కీ స్వాప్ అనేది కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారనమాట.
సో ఇలాగ మీరు చూస్తే అలాగే కీ పూల్ అంటే ఏంటంటే ఇది లిక్విడిటీ పూల్. మనం సిఎస్లో చెప్పుకున్నాం కదండి. సో సేమ్ అలాగే మనం లిక్విడిటీ పూల్కి మనం కాయిన్స్ అనేది స్టేక్ చేస్తే మనకి పూలింగ్ రివార్డ్స్ వస్తాయి అన్నమాట. అలాగే డీఫై, సో ఇథీరియం మీద మనకి ఎలాగైతే డియాప్స్ ఉన్నాయో సో అలాగే వీళ్ళు కూడా డియాప్స్ అనేది సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆర్డబ్ల్యూఏ అంటే ఏంటంటే రియల్ వరల్డ్ అసెట్స్ అనమాట. అంటే మనకి రియల్ ఎస్టేట్స్, బాండ్స్ ఇవన్నీ కూడా టోకనైజ్ చేస్తారు. సో మొత్తం క్రిప్టోలో ఉన్న ఫ్యూచర్స్ అన్నీ వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అలాగే కీ డ్రాప్ అంటే ఎయిర్ డ్రాప్స్ వస్తాయి అన్నమాట మనకి. ఇందులో వేరే ప్రాజెక్ట్స్ ఎయిర్ డ్రాప్స్ కూడా మనం ఇందులో తీసుకోవచ్చు అనమాట. సో ఇలాగా వీళ్ళ యూటిలిటీస్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు కమింగ్ సూన్ అని వస్తున్నాయి ఏది చూసినా. అలాగే వీళ్ళకి ఓన్ వాలెట్ కూడా ఉంది. సో ఇక్కడ చూస్తే మీరు ఓన్ వాలెట్ కూడా ఉంది. సో అది కూడా ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. సో ఈ కింద యాక్చువల్గా ఇవ్వండి ఇలా కనిపిస్తున్నాయి. బట్ ఇదంతా కూడా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఎందుకంటే ఇంకా మైనింగ్ స్టార్ట్ అయ్యే 1 జూన్లో స్టార్ట్ అయింది. సో 12న వీళ్ళు అఫీషియల్ యాప్ అనేది ఓపెన్ చేస్తారంట. ఓకే, సో ఈ మైనింగ్ యాప్స్ ఏవైనా సరే మనకి తక్కువ సప్లై ఉన్నవి ఏవైనా సరే మనం వదలకూడదండి. ఎందుకంటే రూబీని చాలామంది నాతో సహా చాలామంది తక్కువ అంచనా వేస్తామన్నమాట. అంటే ఏంటి ఇంత తక్కువ వస్తున్నాయి కదా, మనకి ఎప్పటికి ఎన్ని కాయిన్స్ వస్తాయి, మహా అయితే 1000 కాయిన్స్ వస్తాయేమో, మైనింగ్ కంప్లీట్ అయ్యేసరికి అది కూడా లిస్ట్ అవుదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు అది ఆల్మోస్ట్ కేవైసీ అయితే అది లిస్టింగ్కి రెడీగా ఉందన్నమాట. ఈ రోజున అది అప్పుడు 3 years బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు 12,000 కాయిన్స్ కూడా ఎర్న్ చేసుకుని ఉన్నారు. సో అంత తక్కువ సప్లై ఉన్నప్పుడు మనకి 1000 కాయిన్స్ ఉన్నా చాలా వాల్యుబుల్ అవుతుందండి. సో ఎవరు కూడా లైట్ తీసుకోకండి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను పెడుతూ ఉంటాను. అండ్ యాప్ రాగానే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పటివరకు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ చూసాం కదా, ప్రాజెక్ట్ కోసం చూసాం కదా. సో వీళ్ళు ఇంకొక అప్డేట్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ చూడండి ఒక అప్డేట్ ఇచ్చారు లాస్ట్ 1 day బ్యాక్. వీఆర్ హానర్డ్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీ వన్ దట్ కీ చైన్ ఫౌండేషన్ హ్యాస్ అబ్టైన్డ్ ఏ లీగల్ లైసెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ కొలరాడో USA. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే USA దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం మేము. ఒక ఫౌండేషన్ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఫామ్ చేశారనమాట USAలో. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా పెట్టడం జరిగింది. దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది, మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే. సో ఇలాగా వీళ్ళు అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే కీ ఇంటెల్ ఇందాక చూపించాను కదండి. కీ ఇంటెల్ అంటే ఏంటంటే సేమ్ యాజ్ మనకి ChatGPT లాంటిది ఒక మోడల్ అనమాట. సో అందులో మీకు ఏంటంటే బ్లాక్ చైన్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ అడిగినా చెప్తుంది. అండ్ జనరల్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. సేమ్ ఇప్పుడు మన ChatGPT ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది అనమాట. సో ఇది కీ బ్లాక్ చైన్ యొక్క ఇనీషియల్ అప్డేట్స్ అండ్ ఇప్పటి వరకు ఉన్న ఫీచర్స్. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూస్తే అన్నీ కమింగ్ సూన్ అని వస్తుంది, లేదా అబౌట్ టు లాంచ్ అని వస్తుంది అనమాట. సో మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా మనకి తెలియాల్సింది ఏంటంటే ఒక టీం గురించి తెలియదు అండ్ ఏ కంట్రీ నుంచి ఇది స్టార్ట్ అయిందనే తెలియదు. బట్ ఈ యాప్ న్యూ యాప్ కాబట్టి ఇంకా యాప్ కూడా రాలేదు అండ్ వెబ్సైట్లో ఉంది కాబట్టి కొంతమంది ట్రై చేసినప్పుడు మేబీ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే కొంచెం వెయిట్ చేయండి. యాప్ వస్తుంది కాబట్టి వెయిట్ చేయండి పేషెన్స్గా. లేదంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ట్రై చేస్తూ ఉండండి. ఒకవేళ అవ్వకపోతే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ నేను కూడా వాళ్ళ అఫీషియల్ ఛానల్లో నేను పోస్ట్ చేసి సొల్యూషన్ ఏమైనా ఉంటే వెంటనే చెప్తానన్నమాట. అంటే వాళ్ళకి ఎస్కలేట్ చేస్తాను. సో ఇదే అండి ఓవరాల్గా కీ బ్లాక్ చైన్ యొక్క మైనింగ్ కోసం. సో మీకు ఇంకా మంచి అప్డేట్స్ రాగానే నేను వీడియోలు అయితే చేస్తాను. అండ్ మీరు నాకు మోటివేషన్ ఇవ్వాలి అంటే నాకు చేయాల్సింది ఒకటేనండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తేనే మన కమ్యూనిటీ ఇలాంటి మంచి వీడియోస్ అనేవి చాలామంది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నది నా గోల్. సో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి, ఇంకా చాలా రీచ్ అవ్వాలి. ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీ ఆల్మోస్ట్ క్రిప్టోలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 1 lakh ఉన్నారనమాట. సో 1 lakhలో మనం మహా అయితే 4,000 మంది వరకు రీచ్ అవ్వగలుగుతున్నాం. సో మీరు లైక్ చేసి షేర్ చేస్తూనే యూట్యూబ్కి అర్థమవుతుంది అనమాట. మరి కొత్త వాళ్ళకి ఇది చూపిస్తుంది అనమాట వీడియోస్ని. సో అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోస్ మనకి ఐస్ బ్లాక్ చైన్ పైన మనకి వస్తాయి వీడియోస్. అండ్ అలాగే సిఎస్ కాయిన్ పైన కూడా మనకి వీడియోస్ అనేది వస్తాయండి. సో ఇంకా ఏమైనా నేను రీసెర్చ్ చేసే ప్రాసెస్లో ఇంకా ఏమైనా మంచి ప్రాజెక్ట్స్ నాకు కనిపించాయి అంటే మైనింగ్వి, అవన్నీ చేస్తాను. అండ్ మనం ఆల్రెడీ చేస్తున్న వాటిపైన ప్రతి అప్డేట్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో అందుకనే నేను ఫస్ట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో పెడతాను అండ్ ట్విట్టర్లో పెడతాను. సో ఈ 3 అయితే మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి. సో దట్ మీకు రియల్ టైంలో అప్డేట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.